హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డివోషనల్ లైఫ్. ఈరోజు మనం మార్గశిర లక్ష్మీ పూజ విశిష్టత అండ్ వ్రత కథ గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేస్తారండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మార్గశిర మాసంలో ఈ పూజ ఆచరించడం చాలా మంచిది. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడితో అన్నారు. ఈ లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల మనకు ఉన్న రుణబాధలు తొలగి సంపద ఆరోగ్యం కలుగుతాయి. ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాలండి. ప్రతి గురువారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. తలస్నానం అంటే తలంటు కానీ షాంపూ కానీ పెట్టకూడదండి. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తల నూనె రాసుకోవడం కానీ తల దువ్వుకోవడం కానీ చేయకూడదు. చక్కగా అలంకరించిన అమ్మవారి ఫోటోని కానీ చిన్న విగ్రహం కానీ పూజకి సిద్ధం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా మొదట మనం గణపతికి పూజ చేస్తామండి. సో గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకున్న తర్వాత అక్షింతలను తలపై వేసుకోవాలి. లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో అన్ని గురువారాలు చేస్తారు, కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా చేయాలి. పూజ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు వ్రత కథ కోసం తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది. ఆమె చిన్నతనంలోనే సుశీల తల్లి చనిపోవడంతో సవతి తల్లి అయిన పిల్లల్ని ఎత్తుకోమని చెప్పేది. దానికి సుశీలకు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లల్ని ఆడిస్తూ సవతి తల్లి చేస్తున్న మార్గశిర లక్ష్మీ పూజ చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లెడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేది సుశీల. ఇలా కొన్నాళ్ళకి సుశీలకు పెళ్లి జరుగుతుంది. అత్తవారింటికి వెళ్తూ తాను తయారు చేసిన లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే పుట్టింటి వాళ్ళు నిరుపేదలు అయ్యారు. సుశీల వెళ్ళాక అత్తింటి వాళ్ళు ఐశ్వర్యులు అయ్యారు. పుట్టింటి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని బాధపడింది. సుశీల తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకుని పిలిచి మీ అక్క ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వాళ్ళ పరిస్థితి గురించి చెప్తాడు. ఒక కర్రకు మూట కట్టి ఆ కర్ర నిండా వరహాలు పోసి ఇస్తుంది ఆ సుశీల. ఆ కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రని వదిలేస్తాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏం తెచ్చావు అని అడుగుతుంది. ఏమీ తేలేదు అని చెప్తాడు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడు అడిగి పరిస్థితి తెలుసుకుంటుంది. వారి పేదరికంలో ఎటువంటి మార్పు లేదని తెలిసి ఒక చెప్పుల జతలో వరహాలు పోసి కుట్టించి వాటిని గుడ్డలో చుట్టి తమ్ముడికి ఇచ్చి తన తండ్రికి ఇమ్మని చెప్తుంది. సరే అని తీసుకొని వెళ్ళి దారిలో దాహం వేసి చెరువుగట్టు మీద చెప్పులు పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని వెళ్ళిపోతారు. జరిగిన విషయం అంతా తల్లితో చెప్తాడు. అంతా మన దరిద్రం అనుకుంటారు. మళ్ళీ కొన్ని రోజులకి కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకొని రా అని చెప్పి పంపిస్తుంది. ఈసారి సుశీల ఒక గుమ్మడి పండును తెచ్చి దాని నిండా వరహాలు నింపి అమ్మకి ఇవ్వమని పంపిస్తుంది. సంధ్యా సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తుంటాడు. ఇంతలో అటువైపుగా వెళ్ళిన ఒక అతను పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి తల్లికి జరిగిందంతా చెప్తాడు. ఈ తల్లి వెళ్తూ పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచి వెళ్తుంది. సుశీల వాళ్ళ స్థితిని చూసి మార్గశిర లక్ష్మీవార వ్రతం చేస్తే ఐశ్వర్యం వస్తుందని అంటుంది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ఏమీ తినకు ఏమీ తాగకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పగానే తల్లి సరే అంటుంది. ఏమీ తినను అని చెప్పి పిల్లలకు పెట్టి చద్దన్నం ఒక ముద్ద నోట్లో వేసుకుంటుంది.
కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి అనగానే తల్లి జరిగిందంతా చెప్తుంది. ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేస్తుంది. రెండో వారం చేసుకుందాం అనుకుంటే అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తను రాసుకుంటుంది. ఆ వారం కూడా వ్రతం చేయడానికి అవ్వదు. ఆ తర్వాత సుశీల అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. పిల్లలకి తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. 4వ వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పి తన తల్లి ఏ పని చేయకుండా ఒక గోతిలో కూర్చోబెడుతుంది. పని అయిన తర్వాత సుశీల వచ్చి పిలవగా పిల్లలు అరటిపండులు తిని తొక్క విసిరేశారు. ఏమీ తోచక అరటిపండు తొక్క తిన్నా అని చెప్పింది. ఆ వారం కూడా సుశీల మాత్రమే పూజ చేస్తుంది. 5వ వారం ఆఖరి వారం తన తల్లిని కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసి స్నానాలు చేసి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగ్గా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని అమ్మవారు చెప్పగా అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమాపణ అడిగింది. మళ్ళీ మీ అమ్మతో వ్రతం చేయించు అని చెప్పి మహాలక్ష్మి మాయమైపోతుంది. సరే అని మొదటి వారం పులగం, రెండో వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు. పుష్యమాసంలో మొదటి వారం పూర్ణ కుడుములు వడ్డించి తల్లితో వ్రతం చేయించింది. గదా అక్షింతలు తలపై వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగాయి. చివరికి ఆమె విష్ణులోకానికి వెళ్ళింది. ఓకే అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.